Good morning, students. Welcome back to All Force e-learning Sanskrit program. मम नाम विजयप्रकाशः, संस्कृत अध्यापकः. So, yesterday we have seen the fifth lesson, Swavalambi Rajivaha. In that lesson, we have seen how to live independently by seeing Rajiva. We came to know to live independently, to believe in self-confidence. Today we are going to start our sixth lesson, Vidvan Kulino na karoti garvam. Vidvan Kulino na karoti garvam. Vidvan, Vidvamsudu, that means scholar, Panditudu. Kulinaha, అంటే మంచి కులము యందు జన్మించిన వాడు. నకరోతి గర్వం, గర్వం నకరోతి, గర్వపడడు. అంటే మంచి వంశము యందు జన్మించినవాడు, ఒక మంచి పండితుడు, ఎప్పుడు కూడా గర్వపడడు, అందరికీ అనుకూలంగా ఉంటాడు అనే విషయాన్ని ఇక్కడ మనకి ఈ పాఠం ద్వారా చెప్పడం జరుగుతుంది. సో పాఠం బాల సాహిత్య గ్రంథాత్ అనే పుస్తకం నుండి స్వీకరించబడింది. బాల సాహిత్య గ్రంథము నుండి ఈ పాఠ్యాంశం తీసుకోబడింది. రచయిత పేరు వచ్చేసి సౌభాగ్యవతి వీమా గాను. ఈ పుస్తకం ఏదైతే ఉందో బాల సాహిత్య గ్రంథమాల అనేది నాగపూర్లో ఉన్నటువంటి, మహారాష్ట్ర నాగపూర్లో ఉన్నటువంటి కవికుల గురువు కాళిదాస సంస్కృత విశ్వవిద్యాలయము చేత ముద్రించబడింది. సో ద ప్రెజెంట్ లెసన్ విద్వాన్ కులీనో న కరోతి గర్వం was taken from the book Bala Sahitya Grantha, which was published by Kavikula Guru Kalidasa Sanskrit University, which is in Nagpur, Maharashtra. So the present lesson Vidwan Kulino na karoti garvam was written by Saubhagyavati Veema Ganu. So Vidwan Kulino na karoti garvam, a scholar never have proudness. So పండితునికి ఎప్పుడు కూడా అహంకారం అనేది ఉండదు, గర్వపడడం చెయ్యడు అనేది పాఠంలో మనం చూస్తున్నటువంటి అంశం. పాఠం చూద్దాం. दिनाङ्कः 22 मे मासः 1990-19विंशतितमे वर्षे. समयः प्रभातसमयः, विलोमगणना आरब्धा. दिनाङ्कः 22 मे मासः 1990-19विंशतितमे वर्षे. 1990-19विंशतितमे वर्षे मे मासस्य 22 दिनाङ्के. సమయః ప్రభాత సమయః. సో ఏం చెప్తున్నారు చూడండి. 1989 మే మాసము యొక్క 22వ తారీఖున, ఆన్ 22 మే 1989, ప్రభాత సమయః, మార్నింగ్ టైం, ప్రభాత సమయం, ఉదయపు సమయం. విలోమగణన ఆరబ్ధ, రివర్స్ కౌంటింగ్ హ్యాస్ స్టార్టెడ్. సో వ్యతిరేకమైనటువంటి గణన ప్రారంభమైంది. సహజంగా మనం చూస్తుంటాం ఆరోహణ అవరోహణ. ఆరోహణ అంటేనేమో అసెండింగ్ ఆర్డర్ 1 2 3 4 5 6, అండ్ డిసెండింగ్ ఆర్డర్ 10 9 8 7 6 5 4 3 2 1, లైక్ దట్. సో హియర్ ద రివర్స్ కౌంటింగ్ హ్యాస్ స్టార్టెడ్. ఇక్కడ విలోమ గణన ప్రారంభమైంది. ఎక్కడి నుండి ప్రారంభమైందట? ఫ్రమ్ నెంబర్ 600. షడ్శతం, ఏకోనషడ్శతం, అలా 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 వస్తూ 10 9 8 7 6 5 4 3 2 1.
సో, మనం చూస్తున్నాం రివర్స్ కౌంటింగ్ ఎలా స్టార్ట్ అయిందట? 600 నుండి మొదలైందట. ఇలా మెల్లగా వచ్చేసరికి 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 మహతః విస్ఫోటస్య ధ్వనిః సర్వత్ర శ్రుతః. సర్వత్ర శ్రుతః అంతటా వినిపించింది. ఏం వినిపించింది? మహతః విస్ఫోటస్య ధ్వనిః. ఒక పెద్ద శబ్దం. బాంబు పేలితే ఎలాంటి శబ్దాలైతే వస్తుంటాయో అలాంటి ఒక భీకరమైనటువంటి శబ్దం ఒకటి అంతటా వినిపించిందట. సో, ఆఫ్టర్ రివర్స్ కౌంటింగ్ కేమ్ టు 1, 0 ఎవ్రీవేర్ ఏ బిగ్ ఎక్స్‌ప్లాయిట్ సౌండ్ వాస్ లిసన్డ్ బై ఎవ్రీవన్. అగ్నిజ్వాలాః ఉల్లసితాః. అగ్నిజ్వాలాః ఉల్లసితాః. అగ్ని మంటలు చెలరేగుతూ కనిపించాయి. మంటలు లేచాయి. తత్ ఏవా ప్రక్షేపణాస్త్రం ఉత్థితం. అదే ఒక ప్రక్షేపణాస్త్రం ఉత్థితం ఎగిరింది. అంటే ఆ ప్రక్షేపణాస్త్రం ఇలా ఎగిరేసరికి దాని నుండి కింద మంటలు, అది ఎగురుతున్న సమయంలో పెద్ద శబ్దాన్ని కూడా చేసింది. సో వెన్ మిసైల్ వాజ్ లాంచ్డ్, ఏ బిగ్ సౌండ్ వాజ్ లిజన్డ్ బై ఎవ్రీవన్ and we came to know the fire, we came to see the fire from that missile. तत्र एकापि त्रुटिः नासीत्, एकः अपि दोषः नाभवत्. तत्र एकापि त्रुटिः नासीत्, एकः अपि दोषः नाभवत्. ఆ ప్రక్షేపాస్త్రాన్ని ప్రయోగించడంలో ఒక్క తప్పిదము కూడా జరగలేదు. త్రుటిః తప్పిదం. ఏకః అపి దోషః నాసీత్. దాంట్లో ఒక్క దోషము కూడా లేదు. దేర్ ఈజ్ నో డిఫెక్ట్ ఇన్ దట్ మిసైల్. సో ఆ మిసైల్ని లాంచ్ చేయడంలో ఒక తప్పిదము జరగలేదు, దాంట్లో ఒక డిఫెక్ట్ కూడా లేదు, ఒక దోషము కూడా లేదు, ఒక లోపం కూడా లేదు. నూనం రాష్ట్రస్య అస్మిత ఏవ ప్రక్షేపాస్త్ర రూపేణ సాకృతి ప్రకాశమాన దృశ్యతే. నూనం, నూనం అంటే ఖచ్చితంగా, డెఫినెట్లీ, ష్యూర్లీ. రాష్ట్రస్య అస్మితా ఏవ ప్రక్షేపాస్త్ర రూపేణ సాకృతి ప్రకాశమాన దృశ్యతే. చెప్పాలంటే మన భారతదేశం యొక్క ఔన్నత్యం, భారతదేశం యొక్క గొప్పతనం ఈ ప్రక్షేపాస్త్ర రూపములో, ఈ మిసైల్ రూపంలో సాకృతి ఆకారం కలిగినటువంటి విధముగా ప్రకాశిస్తూ కనిపించింది. అంటే నిజంగానే మన భారతదేశ ఔన్నత్యానికి ఒకవేళ ఆకారం ఇస్తే అది ఎలా ప్రకాశిస్తుందో అలాగే ఈ మిసైల్ ప్రకాశిస్తూ పైకి ఎగిరింది. ఏకః భగీరథ యత్నః సఫలీభూత. ఒక భగీరథ ప్రయత్నం సఫలమయ్యింది. చూడండి, భగీరథ ప్రయత్నం. ఈ భగీరథ ప్రయత్నం అనేది ఇక్కడెందుకు వచ్చింది అంటే, మన భారతీయులు పడినటువంటి కష్టం సాధారణమైన కష్టం కాదు. ఈ మిసైల్ని లాంచ్ చేయడానికి వాళ్ళు పడినటువంటి కష్టం ఏదైతే ఉందో, ఒకప్పుడు భగీరథుడు పడినటువంటి కష్టము లాంటిది. కానీ చివరికి భగీరథుడు కష్టపడి ఫలితాన్ని సాధించినట్టుగానే ఇక్కడ మన భారతీయ శాస్త్రజ్ఞులు కూడా ఈ మిసైల్ని లాంచ్ చేయడంలో సక్సెస్ అయ్యారు. వాళ్ళు విజయాన్ని సాధించారు. భగీరథుని గురించి కొంచెం మీకు ఐడియా ఉండవచ్చు. పూర్వం సగరుడు అనేటువంటి చక్రవర్తి ఉండేవాడు ఇక్ష్వాకు వంశంలో. అతనికి 2 భార్యలు. సంతానం లేకపోవడం చేత అతడు హిమాలయ పర్వతాలపైన తన భార్యలిద్దరితో కలిసి తపస్సును ఆచరించాడు. దానికి సంతోషించినటువంటి భృగు మహర్షి వారిద్దరికి 2 వరాలు ఇచ్చాడు. వరం ఏంటి అట? ఒక భార్యకు ఒక పుత్రుడు, మరి ఒక భార్యకు 60,000 మంది పుత్రులు జన్మిస్తారని వరం ఇచ్చాడు. అయితే ఈ ఒక భార్యకు ఒక పుత్రుడు జన్మించాడు. అతని పేరు అసమంజుడు. మరి ఒక భార్యకి 60,000 మంది పుత్రులు జన్మించారు. ఆ జన్మించినటువంటి పుత్రులు, ఒక పుత్రుడేమో అతని యొక్క పద్ధతి, అతని యొక్క ఆచార వ్యవహారాలు బాగా లేకుండే, చెడు ప్రవృత్తి కలిగి ఉన్నాడు. ఆ విషయాన్ని చూసి అతన్ని తండ్రి తన రాజ్యం నుండి బయటికి పంపించాడు, రాజ్య బహిష్కరణ చేయించాడు. ఒకసారి సగర చక్రవర్తి అశ్వమేధ యాగం చేస్తున్నప్పుడు
ఆ అశ్వమేధ యాగానికి సంబంధించినటువంటి అశ్వాన్ని ఇంద్రుడు వచ్చి అపహరించాడు. సగరుడు ఆ అశ్వాన్ని వెతకమని తమ యొక్క 60,000 మంది పుత్రులను ఆదేశించాడు. ఈ 60,000 మంది పుత్రులు ఆ గుర్రాన్ని వెతుకుతూ వెతుకుతూ భూమండలం అంతా తిరిగారు. కానీ ఎక్కడ కనిపించలేదు. సముద్రాలలో వెతికారు, అయినా కనిపించలేదు. చివరికి సముద్ర మార్గము ద్వారా పాతాళ లోకానికి చేరుకున్నారు. పాతాళ లోకములో ఆ గుర్రం కనిపించింది. ఆ గుర్రం పక్కనే సమాధి స్థితిలో ఉన్నటువంటి కపిల మహర్షి కూడా కనిపించాడు. ఈ 60,000 మంది పుత్రులు ఏమనుకున్నారు? ఓహో! ఈ కపిల మహర్షియే గుర్రాన్ని దొంగిలించుకొని వచ్చాడు అని భావించి అతని యొక్క సమాధి స్థితిని భంగం చేశారు. భంగం చేసినప్పుడు కోపానికి వచ్చినటువంటి ఆ కపిల మహర్షి కేవలం తన క్రోధ అగ్నితోనే, కోపం అనేటువంటి అగ్నితోనే ఆ 60,000 మంది రాజకుమారులను అక్కడికక్కడే కాల్చి బూడిద చేశాడు. సో, 60,000 మంది రాజకుమారులు కాలి బూడిద కుప్పలుగా మారిపోయారు. ఈ విషయం అంశుమంతుని ద్వారా అసమంజుని యొక్క పుత్రుడైనటువంటి అంశుమంతుని ద్వారా ఈ విషయం సగరునికి తెలుస్తుంది. కానీ సగరుడు, అంశుమంతుడు, అతని యొక్క పుత్రుడు దిలీపుడు వీళ్ళంతమంది ఆ 60,000 మంది కుమారులకి ఆత్మశాంతి కలిగించడానికి గంగను భూలోకానికి దించే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. కానీ చివరికి భగీరథుడు ఇక బ్రహ్మను కిందికి ఆ గంగా నదిని కిందికి దించడానికి తపస్సు ప్రారంభించాడు. కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాడు. పంచాగ్ని మధ్యలో నిలబడి కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై గంగా నదిని భూలోకానికి పంపడానికి ఇష్టపడ్డాడు, ఒప్పుకున్నాడు. కానీ ఆ గంగ యొక్క భారాన్ని వహించడానికి శివుని ప్రార్థించమని కూడా ఆదేశించాడు. ఆ తరువాత మళ్ళీ భగీరథుడు మళ్ళీ శివుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టాడు. తపస్సు చేస్తున్నాడు శివుని కోసం. ఆ శివుని ప్రసన్నం చేయడం కోసం ఇతడు కాలి బొటన వేలు యొక్క చివరి భాగాన్ని నిలబడి 1 సంవత్సర కాలం గడిపాడు. అలా గడుపుతుంటే శివుడు ప్రత్యక్షమై గంగను తల మీద ధరిస్తానని మాటిచ్చాడు. ఇక గంగా నది ఆకాశలోకం నుండి, స్వర్గలోకము నుండి అత్యంత ప్రవాహముతో బయలుదేరింది. గంగకు అహంకారం ఎక్కువ. నా యొక్క వేగాన్ని ఎవరు తట్టుకోలేరు, నన్ను ఎవరు ఆపలేరు అని భావిస్తూ శివుని తల మీద పడింది. కానీ శివుడు గంగ యొక్క అహంకారాన్ని గుర్తించి ఆ గంగను తల మీదనే కట్టేశాడు. స్వర్గలోకము నుండి భూలోకం వైపు వస్తున్నటువంటి గంగా నది స్వర్గలోకం నుండి భూలోకానికి రాకుండా మధ్యలోనే శివుని యొక్క తల మీద కట్టబడింది. అప్పుడు గంగ కనిపించకపోయేసరికి మళ్ళీ భగీరథుడు తపస్సు చేస్తే ఆ శివుడు గంగను అక్కడి నుండి మళ్ళీ బిందు సరస్సులో వదిలిపెట్టాడు. ఆ బిందు సరస్సులో వదిలిపెట్టినటువంటి నది 7 నదులుగా చీలిపోయింది. లాదిని, నలిని, పావని, సుచక్షు, సింధు, సీత, గంగ 7 నదులుగా విడిపోయింది. ఒక నది గంగా నది మాత్రం భగీరథుని యొక్క రథం వెంబడి నడుస్తూ ఉన్నది. అలా వెళ్తూ 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 ఉంటే మార్గ మధ్యంలో జహను మహర్షి యొక్క యజ్ఞవాటిక, ఆ యజ్ఞవాటికను పూర్తిగా ముంచి వేసింది గంగ. కోపానికి వచ్చినటువంటి జహను మహర్షి అద్భుతమైన శక్తులు కలిగిన వాడు కాబట్టి గంగ యొక్క జలం మొత్తం తాగేశాడు. అప్పుడు మళ్ళీ దేవుళ్ళు, ఋషులు అందరూ కలిసి ఆ జహను మహర్షిని ప్రార్థిస్తే గంగను తమ యొక్క 2 చెవుల నుండి వదిలాడు. కాబట్టి గంగకు జహనుసుత, జాహ్నవి అనే పేర్లు కూడా వచ్చాయి. చివరికి ఇక భగీరథుని యొక్క రథం వెంబడి నడుచుకుంటూ ఆ గంగా నది సముద్రాన్ని, అక్కడ నుండి పాతాళ లోకాన్ని చేరి ఆ పాతాళ లోకంలో ఉన్నటువంటి 60,000 మంది రాజకుమారుల యొక్క భస్మాన్ని తమలో కలుపుకొని వారి యొక్క ఆత్మలకు ముక్తిని కలిగించింది. అంటే ఈ విధంగా భగీరథుడు ఎంతో ప్రయత్నం చేశాడు. భగీరథుని ప్రయత్నం చేసినప్పుడు భగీరథుని ప్రయత్నంలో కూడా ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. కానీ ఎన్ని ఆటంకాలు ఎదురైనా చివరికి ఆ భగీరథుడు ఆ ప్రయత్నాన్ని పూర్తి చేశాడు, విజయం సాధించాడు. అంటే ప్రయత్నం చేయడం గొప్ప కాదు. ప్రయత్నం చేస్తే ఎలా ఉండాలట అంటే విజయం సాధించేంత వరకు చేయాలి. సహజంగా మొదలు పెడతారు అందరూ, కానీ ఆటంకాలు రాగానే మధ్యలోనే వదిలిపెడతారు. కానీ ఉత్తములు ఎన్ని ఆటంకాలు ఎదురైనా చివరి వరకు ప్రయత్నం చేసి దాంతో విజయాన్ని సాధిస్తారు. సో ఆ విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ ఏ మిసైల్ అయితే లాంచ్ చేయబడిందో, ఏ ప్రక్షేపణాస్త్రం అయితే ప్రయోగించబడిందో
అది కూడా ఒక భగీరథ ప్రయత్నము లాంటిదే. దానిలో కూడా ముందు కొన్ని అసాఫల్యాలు జరిగి ఉండవచ్చు. విజయం సాధించకపోయి ఉండవచ్చు. కానీ చివరికి మాత్రం అది సక్సెస్ అయింది. సంగణకస్య పటలే ఏతత్ సర్వం సూక్ష్మమవలోకయంతః సర్వే వైజ్ఞానికాః తేషాం సహాయకాశ్చ మహతా ఆనందేన నిశ్వసితవంతః. చివరికి కంప్యూటర్ స్క్రీన్ పైన ఏతత్ సర్వం, ఇదంతా కూడా సూక్ష్మం అవలోకయంతః, చిన్నగా కనిపిస్తున్నది. ఇప్పుడు ఎక్కడికో ఆకాశంలోకి ఎగురుతున్నటువంటి ఆ మిసైల్ని వాళ్ళు కంప్యూటర్ స్క్రీన్ పైన చూస్తున్నారు. చాలా చిన్నగా కనిపిస్తున్నది. అయినా కూడా అది చూసి వైజ్ఞానికులందరూ, శాస్త్రవేత్తలందరూ, అంతేకాకుండా తేషాం సహాయక, వారికి అసిస్టెంట్స్ ఎవరైతే ఉంటారో, వారికి సహాయం చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మహతా ఆనందేన నిశ్వసితవంతః, గొప్పనైనటువంటి ఆనందంతో శ్వాస పీల్చుకున్నారు. చూడండి, అంటే వాళ్ళు అనుకున్న పని సక్సెస్ అయింది అని వాళ్ళకి కొంచెం అలసట తొలగింది, ఊపిరి హాయిగా పీల్చుకున్నారు. ప్రక్షేపాస్త్రస్య ప్రయోగ సమయే ఉద్భూత ఉద్విగ్నత అశామ్యత్. ప్రక్షేపాస్త్రాన్ని ప్రయోగించే సమయంలో వాళ్ళకి కలిగినటువంటి ఉద్విగ్నత అంటే టెన్షన్, వాళ్ళ లోపల ఉన్నటువంటి ఉద్వేగం. అంటే ఏమని ఉద్వేగం? మనం ఇప్పుడు ప్రయోగించబోతున్నాం, ఆ పనిలో మనం సఫలం అవుతామా కాదా అనేటువంటి ఉద్విగ్నత, టెన్షన్ అనేది అశామ్యత్, శాంతించింది. చివరికి సక్సెస్ అయ్యారు కాబట్టి ఆ టెన్షన్ అంతా ఏమైపోయిందన్న తొలగిపోయింది. క్లేశః ఫలేన హి నవవతాం విదత్తే ఇది ఉక్తవత్ తేషాం ఉత్సాహః ప్రవర్ధత. అంటే కష్టం అనేది ఫలితముతోనే పోయి కొత్తదనం అనేది వస్తుంది, కొత్త ఎనర్జీ వస్తుంది. మనం కష్టపడుతుంటే కష్టం అనిపిస్తుంది, వాస్తవమే. కానీ ఆ కష్టపడిన తరువాత మంచి ఫలితం లభిస్తే అంతకు మించిన ఆనందం మరొకటి మనకు ఉండదు. అప్పుడు మనం అనుకుంటాం, ఓహో, నేను ఇంత కష్టపడ్డాను కాబట్టి నాకు ఇంత లాభం కలిగింది. కాబట్టి ఆ అలసట అంతా ఏమైపోతాం, మనం వెంటనే మర్చిపోతాం. మళ్ళీ మనలో కొత్త ఉత్సాహం అనేది కూడా పెంపొందుతుంది. అలాగే ఇక్కడ కూడా జరిగింది. ఆ భారతీయ శాస్త్రజ్ఞులందరూ కూడా తమ యొక్క అలసట మొత్తం మర్చిపోయి వాళ్ళలో కొత్త ఉత్సాహం అనేది పెరిగింది. అగ్నినామక ప్రక్షేపణాస్త్రస్య సఫలం ప్రక్షేపణం నామ భరతస్య స్వసంరక్షణ విషయే స్వయం పూర్ణత. ఇక ఆ లాంచ్ చేయబడినటువంటి మిసైల్ ఏంటిదట? అగ్ని. అగ్ని అనేటువంటి మిసైల్ చూడండి, మనం ఇక్కడ ఇచ్చాడు. ద అగ్ని మిసైల్ ఈజ్ ఎ ఫ్యామిలీ ఆఫ్ మీడియం ఆఫ్ ఇంటర్కాంటినెంటల్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్స్ డెవలప్డ్ బై ఇండియా, named after one of the 5 elements of nature. Agni missiles are long range nuclear weapons capable surface to surface ballistic missile. The first missile of the series Agni 1 was developed under the integrated guidance of missile development program and tested in 1989 May 22nd. సో ఇది ఆ అగ్ని మిసైల్ని లాంచ్ చేసినటువంటి దృశ్యం మనం చూస్తున్నాం. పాఠం చూద్దాం. సో ఈ అగ్ని అనేటువంటి మిసైల్ని సక్సెస్ఫుల్లీ లాంచ్ చేయడంతో ఒక విషయం అయితే తెలిసింది. ఏం తెలిసింది? భారతదేశం తనను తాను రక్షించుకోవడంలో పరిపూర్ణత కలిగి ఉంది. ఇండియా ఈజ్ కంప్లీట్లీ హ్యాస్ ప్రొటెక్షన్. ఇట్ కెన్ ప్రొటెక్ట్ ఇట్ సెల్ఫ్ బై దీస్ కైండ్ ఆఫ్ మిసైల్స్. సో ఇటువంటి ప్రక్షేపణాస్త్రాల యొక్క క్షిపణుల యొక్క సహాయంతో భారతదేశం తనను తాను రక్షించుకోగలదు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. అతః సర్వేషాం భారతీయానాం చిత్తవృత్తయః హర్షేణ పూరితాః మోదేన భరితాశ్చ. ఇక ఈ దృశ్యాన్ని చూసి భారతీయులందరి యొక్క మనసులు, వాళ్ళ యొక్క ఆలోచనలు హర్షేణ పూరితాః, ఆనందంతో నిండిపోయాయి. మోదేన భరితాః, సంతోషంతో మునిగిపోయారు. వాళ్ళ యొక్క హృదయాల్లో ఆనందం, సంతోషం అనేది ఉప్పొంగిపోతున్నది. ఏవం నిఖిలే అపి దేశే యదా ఈదృశం ఉత్సాహపూర్ణం హర్షమయం చ వాతావరణం ఆసీత్ తదా అగ్ని ప్రక్షేపణాస్త్రస్య జనకః స్వకార్యాలయే ఉపవిశ్య చింతనామగ్నః ఆసీత్. ఒకవైపు సమస్త భారతదేశం, ద ఎంటైర్ ఇండియా,
is feeling very happy by the launch of Agni missile. సో ఒకవైపు దేశమంతా కూడా ఇటువంటి ఆనందకరమైనటువంటి వాతావరణంలో మునిగిపోయి ఉంటే, ఈ అగ్ని ప్రక్షేపణ అస్త్రాన్ని, అగ్ని క్షిపణిని తయారు చేసినటువంటి జనకుడు, అంటే అగ్ని ప్రక్షేపణాస్త్రాన్ని కనిపెట్టిన వ్యక్తి మాత్రం స్వకార్యాలయే ఉపవిశ్య, తన కార్యాలయములో కూర్చొని విచారమగ్న ఆసీత్, ఆలోచనలో మునిగిపోయి ఉన్నాడు. దేశమంతా కూడా ఆనంద ఉత్సవాలను జరుపుకుంటుంటే తయారు చేసిన వ్యక్తి మాత్రం ఏదో ఆలోచనలో మునిగి ఉన్నాడు. విద్వాన్ కులీనో న కరోతి గర్వమితి ఉక్తవత్ అగ్నేః విజయేన తుష్టః స నియతేంద్రియః వినయ సంపన్నః అగ్రే కిం కరణీయం అస్మాకం అనుసంధానస్య దిశ కా భవేత్ ఇతః పరం భారతే వైజ్ఞానికీ పురోగతిః కథం వా వర్ధనీయ ఇదానీం మనసి స్థితాన్ నైకాన్ ప్రశ్నాన్ సమాధాతుం పర్యాలోచయన్ సముపవిష్టః శాస్త్రజ్ఞ. అతడు తమ కార్యాలయంలో కూర్చొని ఆలోచిస్తున్నాడు. దానికి మన లోకోక్తి చెప్తున్నారు, ఎప్పుడైనా కూడా పండితులు అనేవాళ్ళు గర్వపడరు. వాళ్ళు గొప్ప గొప్ప కార్యాలు చేస్తారు, కానీ ఆ చేసినటువంటి కార్యం పట్ల వారికి అహంకారం అనేది ఎక్కడా కూడా కనిపించదు. అటువంటి వ్యక్తి ఇక్కడ మన యొక్క ఈ అగ్ని అనే మిసైల్ని తయారు చేశాడు. అతడు ఎలాంటి వాడట అంటే నియతేంద్రియ, ఇంద్రియ నిగ్రహం కలవాడు, సెల్ఫ్ కంక్వైర్డ్ పర్సన్. అంతేకాకుండా వినయ సంపన్న, వినయముతో కూడినవాడు, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వినయ సంపన్నుడైనటువంటి అతడు అగ్రే కిం కరణీయం, ఇక మనం ఇంకా ముందు ఏం చేయాలి, అస్మాకం అనుసంధానస్య దిశ కా భవేత్, మన యొక్క అనుసంధానం ఏదైతే ఉందో, మన యొక్క రీసెర్చ్ ఏదైతే ఉందో ఆ రీసెర్చ్ని మనం ఎటువైపు తీసుకెళ్ళాలి. ఇక భారతదేశం యొక్క వైజ్ఞానిక పురోగతి అంటే భారతదేశంలో ఉన్నటువంటి శాస్త్ర పరిజ్ఞానాన్ని మనం ఎలా అభివృద్ధి పరచాలి అనే అనేక రకాలైనటువంటి ప్రశ్నలు అతని యొక్క మనసులో ఉన్నాయి. మనసీ స్థితాన్ నైకాన్ ప్రశ్న, అతని మనసులో ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి పర్యాలోచయన్ ఉపవిష్ట, ఆలోచిస్తూ కూర్చున్నాడు ఆ శాస్త్రజ్ఞుడు. ఇంతకీ ఆ శాస్త్రజ్ఞుడు ఎవరు? స ఏవాసి మహానుభావ భారతదేశస్య అత్యున్నతేన భారతరత్న ఇది పురస్కారేణ సమ్మానితః 2000 వర్షాత్ ఆరభ్య 2000 వర్షపర్యంతం భారత రాష్ట్రపతి పదం అలంకృతః డాక్టర్ అవిల్ ఫకీర్ జలాలుద్దీన్ అబ్దుల్ కలాం మహాభాగ. ఇంతకీ ఆ అగ్ని అనేటువంటి మిసైల్ని తయారు చేసినటువంటి వ్యక్తి ఎవరో కాదండి, భారతదేశం యొక్క అతి ఉన్నతమైనటువంటి పురస్కారం, ద గ్రేటెస్ట్ ప్రైజ్ ఇన్ ఇండియా, భారతరత్న. ఆ భారతరత్న అనేటువంటి పురస్కారము చేత సన్మానించబడిన వ్యక్తి. అంతేకాదు 2000 వర్షాత్ ఆరభ్య 2000 వర్ష పర్యంతం భారత రాష్ట్రపతి పదం అలంకృతః 2002 నుండి 2007 వరకు భారతదేశం యొక్క రాష్ట్రపతి పదవిని అలంకరించినటువంటి వ్యక్తి డాక్టర్ అవిల్ ఫకీర్ జలాలుద్దీన్ అబ్దుల్ కలాం అనేటువంటి మహానుభావుడు, భారతదేశం యొక్క 11వ రాష్ట్రపతి. సో ద 11th ప్రెసిడెంట్ ఆఫ్ అవర్ ఇండియా, డాక్టర్ అవుల్ ఫకీర్ జలాలుద్దీన్ అబ్దుల్ కలాం. అతని పేరు వింటే కొంతమంది గుర్తుపడతారో లేదో, కానీ అతన్ని చూస్తే మాత్రం ప్రతి పిల్లవాడు కూడా అతన్ని గుర్తుపట్టే అవకాశం ఉంటుంది. చూడండి ఆ వ్యక్తి, అతని యొక్క ముఖములో ఉన్నటువంటి ఆ మందహాసం, చిరునవ్వు పిల్లలకి చాలా ఆకర్షణీయమైనటువంటి వ్యక్తి, పిల్లలను బాగా ఇన్స్పైర్ చేసినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి అగ్ని అనేటువంటి మిసైల్ని తయారు చేసి ఉన్నాడు. ఆ వ్యక్తి గురించి చూద్దాం. భారతస్య దక్షిణ ప్రాంతే స్థితే తమిళనాడు రాజ్యే రామేశ్వరం నామ ప్రసిద్ధం పుణ్యక్షేత్రం వర్తతే. మనం చూస్తుంటే భారతదేశంలో దక్షిణ ప్రాంతంలో సౌత్ ఇండియాలో మళ్ళీ చూస్తే తమిళనాడు రాష్ట్రంలో రామేశ్వరం నామ ప్రసిద్ధం పుణ్యక్షేత్రం వర్తతే. రామేశ్వరం అనేటువంటి ప్రసిద్ధి చెందినటువంటి పుణ్యక్షేత్రం ఒకటి ఉంది. ఇక అందరికీ తెలుసు రామేశ్వరం అనేటువంటి పుణ్యక్షేత్రం, తెలియని వాళ్ళు మ్యాక్సిమం ఉండకపోవచ్చు.
ఎందుకంటే రామేశ్వరం నుండే కదా మనం అంటుంటాం రామసేతు నిర్మాణం జరిగింది. అక్కడ సముద్రంలో వాటి యొక్క ఆనవాళ్ళు కూడా కనిపిస్తాయి. సో, భారతదేశంలో దక్షిణ ప్రాంతములో తమిళనాడు రాష్ట్రంలో రామేశ్వరం అనేటువంటి పుణ్యక్షేత్రం ఉంది. తత్ర ఆషియమ్మ జైనల్బదీన్ ఇతి ఆఖ్యౌ పుణ్య దంపతిః స్తః. ఆ ప్రాంతములో ఇద్దరు పుణ్య దంపతులు నివసిస్తూ ఉండేవారు. ఆ ఇద్దరి పేర్లు ఆషియమ్మ, జైనల్బదీన్. 1319 वर्षे क्रिस्ताब्दे अक्टोबर् मासस्य 15 दिनाङ्के तयोः एकः पुत्रः अजायत. 1319 वर्षे अक्टोबर् मासस्य 15 दिनाङ्के तयोः एकः पुत्रः अजायत. 1931 అక్టోబర్ 15వ తారీఖున వారిద్దరికీ ఒక పుత్రుడు జన్మించాడు. ఆషియమ్మ, జైనల్బదీన్ అనేటువంటి పుణ్య దంపతులకి 1931 అక్టోబర్ 15వ తారీఖున ఒక పుత్రుడు జన్మించాడు. స ఏవ అస్తి డాక్టర్ అబుల్ ఫకీర్ జలాలుద్దీన్ అబ్దుల్ కలాం మహాబాగా. ఆ జన్మించిన పుత్రుడు ఎవరో కాదండి, ఎ గ్రేట్ సైంటిస్ట్, 11th ప్రెసిడెంట్ ఆఫ్ అవర్ ఇండియా. హీ వాజ్ ఫెలిసిటేటెడ్ విత్ భారత రత్న పురస్కార. So that person, Abdul Kalam, was born on 15th October 1931 to Ashiyamma and Jainal-Badin in Rameshwaram of Tamil Nadu. Kalamasya प्राथमिकी शिक्षा रामेश्वरे एव प्राचलत्. కలామస్య ప్రాథమికీ శిక్ష రామేశ్వరే ఏవ ప్రాచలత్. కలాం యొక్క ప్రాథమిక విద్య, ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా కూడా ఎక్కడ జరిగిందట? రామేశ్వరంలో మాత్రమే జరిగింది. తదా సహ మిత్రేణ శంసుద్దీనేన సహ వృత్తపత్రాణం వితరణం కృత్వా ధనమార్జితుం ప్రయతితవాన్. అతడు పాఠశాలకు చదువుకునే స్థాయిలోనే, ఎప్పుడైతే అతడు పాఠశాలకు వెళ్తుండేవాడు ఆ సమయంలోనే అతడు తన మిత్రుడైనటువంటి శంసుద్దీన్తో కలిసి వృత్తపత్రాణం అంటే వార్తాపత్రికల యొక్క వితరణం కృత్వా డిస్ట్రిబ్యూషన్ చేసి ధనం ఆర్జితం ప్రయత్నితవాన్, ధనం సంపాదించే ప్రయత్నం చేశాడు. స్కూల్ ఏజ్లోనే అతడు డబ్బులు సంపాదిస్తూ ఉండేవాడు. అంటే ఆ ఇంటి పరిస్థితి అలా ఉండేది కాబట్టి అతడు పని చేయవలసి వచ్చేది. స్కూల్ ఏజ్లోనే అతడు న్యూస్ పేపర్స్ డిస్ట్రిబ్యూషన్ చేసేవాడు ప్రతి ఇంటికి వెళ్ళి. ఇప్పుడైతే మనం చూడండి మనలో ఎలాంటి మార్పులు వచ్చినాయి. మనం 8 గంటల వరకు లేవనే లేవం, కానీ పేపర్ వేసేవని చూడండి 5 గంటలకే పేపర్ వస్తుంది. ఆ పేపర్ తీసుకొని మన ఇంట్లో ఇచ్చి 6 గంటల వరకు ఇంట్లో ఉంటాడు, మళ్ళీ వేరే పనులు కూడా చేస్తూ ఉంటాడు. అది పేదవాని యొక్క లక్షణం. కష్టపడే తత్వం వారిలో కనిపిస్తుంది. సుఖం పెరిగిన కొద్దీ కష్టతత్వం తగ్గిపోతుంది. అలాంటి కష్టాలను కూడా ఎదుర్కొన్నాడు అబ్దుల్ కలాం. తతః సహ రామనాథపురస్య ష్వర్జ విద్యాలయే అభ్యస్య. తదనంతరం తిరుచిరాపల్లి పట్టణస్థ సెయింట్ జోసెఫ్ మహావిద్యాలయే శాస్త్రీ కక్షాయాం ప్రవిశ్య భౌతికశాస్త్రేణ సహా గణితం, అనువిజ్ఞానం ఇత్యాదీని శాస్త్రాన్ని అధీతవాన్. సో ముందు ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా రామేశ్వరంలో జరిగింది. ఆ తర్వాత అతడు రామనాథపురానికి వెళ్ళాడు. రామనాథపురంలో ఉన్నటువంటి ష్వర్జ విద్యాలయములో చదువుకొని ఆ తర్వాత ఫర్ గ్రాడ్యుయేషన్ హీ జాయిన్ ఇన్ సెయింట్ జోసెఫ్ కాలేజ్ విచ్ ఈజ్ ఇన్ తిరుచిరాపల్లి. తిరుచిరాపల్లిలో ఉన్నటువంటి సెయింట్ జోసెఫ్ అనేటువంటి మహావిద్యాలయం అంటే కాలేజీలో బిఎస్సి కొరకు చేరాడు. శాస్త్రి అంటే ఇక్కడ బిఎస్సి అని అర్థం. ఆ బిఎస్సి క్లాస్లో జాయిన్ అయ్యాడు. అక్కడ ఆప్షనల్స్ ఏంటి, సబ్జెక్ట్స్ ఏంటి అంటే భౌతిక శాస్త్రం, అలాగే గణితం, అలాగే అనువిజ్ఞానం. అంటే 3 ఉన్నాయి అక్కడ మనం చూస్తుంటే, అటామిక్ సైన్స్ అండ్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్. సో ఈ 3 విషయాలను అతడు సబ్జెక్ట్గా తీసుకొని అక్కడ చదవడం మొదలుపెట్టాడు. తతశ్చ చెన్నై నగరే విద్యమానాం విఖ్యాత మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇత్యాఖ్యాం సంస్థాం ప్రవిశ్య ఆభియాంత్రికీ శాఖాయాం అధ్యయనం కర్తుం స్థానం ప్రాప్తవాన్. తత్రాపి అబ్దుల్ కలామः ఏరోడైనమిక్స్ ఇది అంశం విశేష అధ్యయన రూపేణ స్వీకృత్య తస్మిన్ సర్వోత్తమాం అలభత. సో స్వర్జ విద్యాలయం అయిపోయింది, సెయింట్ జోసెఫ్ కాలేజీలో బిఎస్సి అయిపోయింది. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ హిస్ బిఎస్సి హీ జాయిన్ ఇన్ మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇంజనీరింగ్ సీట్ సంపాదించాడు. ఆ మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇతడు అభియాంత్రికీ కక్షాయాం స్థానం అలభత.
అభియాంత్రికి అంటే ఇంజనీరింగ్ కోర్స్‌లో జాయిన్ అయ్యాడు. అక్కడ కూడా ప్రత్యేకంగా అతను తీసుకున్నది ఏరోడైనమిక్స్ అనేటువంటి విషయాన్ని సబ్జెక్ట్‌గా తీసుకున్నాడు. తీసుకొని అక్కడ కూడా మళ్ళీ ఉత్తమమైనటువంటి స్థానములో నిలిచాడు. తత్రత్యానాం ప్రాచార్యానాం సర్వేషాం విశేషంగా ప్రశంసాపాత్రః అభవత్. ఇక ఆ కాలేజీలో చదువుతున్నప్పుడు ఆ ప్రశంస మద్రాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అతడు ఎప్పుడైతే చదివాడో, ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్స్ అందరి చేత ఇతడు ప్రశంసించబడ్డాడు. సో, ఇది అతని యొక్క గొప్పతనంగా చెప్పుకోవచ్చు. అంటే ఎక్కడ చదువుకున్నా అక్కడ పట్టుదలతో, శ్రద్ధతో, ఏకాగ్రతతో చదువుకుంటూ వచ్చాడు. ఎవరైతే ఆ విధంగా చదువుతారో వాళ్ళు నిజంగానే గురువులకి గుర్తుకుండిపోతారు. కేవలం కాలేజీకి వచ్చి కూర్చొని విని వెళ్ళిపోయిన వాడు గుర్తుకుంటాడో తెలియదు కానీ, ఏకాగ్రత, శ్రద్ధ, పట్టుదలతో ఎవరైతే కష్టపడి చదువుతారో అలాంటి విద్యార్థులను అధ్యాపకులు జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేరు. అటువంటి విద్యార్థులే గురువుల చేత ప్రశంసలు అందుకుంటారు. అటువంటి గొప్ప వ్యక్తి మన యొక్క అబ్దుల్ కలాం. అబ్దుల్ కలామస్య మాతృభాష తమిళ్ ఆసీత్. అబ్దుల్ కలాం యొక్క మాతృభాష తమిళ్ ఉండేను. విజ్ఞాన విషయస్య ఛాత్రా భూత్వా అపి మాతృభాషాయామపి అత్యంతం స్నిహ్యతే స్మ. వాస్తవం చెప్పాలంటే అతడు ఒక సైన్స్ స్టూడెంట్. బీఎస్సీ అయిపోయింది, తర్వాత ఇంజనీరింగ్ చేశాడు. అయినా కూడా అతడు ఒక సైన్స్ స్టూడెంట్ అయినా కూడా మాతృభాష పట్ల అతనికి ప్రేమ మాత్రం అత్యధికంగా ఉండేది. అతడు మాతృభాషను ప్రేమిస్తూ ఉండేవాడు. మాతృభాషయా సహ నైకాన్ నిబంధాన్ విరచేత్. అతడు తన యొక్క మదర్ టంగ్ అయినటువంటి తమిళ్లో అనేకమైనటువంటి ఎస్సేస్ కూడా రాశాడు. జనరల్ ఎస్సేస్, అనేక రకాలైనటువంటి ఉపన్యాసాలు కూడా అతడు రాసి ఉన్నాడు. సంస్కృత భాషాయాం చ తస్య మహతీ శ్రద్ధ ఆసీత్. సంస్కృత భాషలో కూడా అతనికి గొప్పనైన ఆసక్తి ఉండేది. హీ హాజ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఈజ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ సాంస్క్రిట్ ఆల్సో. సంస్కృత స్తోత్రానాం పఠనే తస్య మహతీ అనురక్తి ఆసీత్. సంస్కృతంలో ఉండేటువంటి స్తోత్రాలను చదవడం ఎందు గొప్ప ఆసక్తిని కనపరుస్తూ ఉండేవాడు అబ్దుల్ కలాం. ఇదంతా కూడా అతని యొక్క విద్యాభ్యాసం గురించి, అతని యొక్క జీవిత బాల్య దశ నుండి మొదలుపెట్టుకొని విద్యాభ్యాసం వరకు అతని యొక్క పూర్తి విషయాలు. దీని తర్వాత అతని యొక్క కెరియర్ ఎలా ఉంది అనే అంశాన్ని మనం రేపటి తరగతిలో చూద్దాం. శుభమస్తు.